వైసీపీ ప్రభుత్వంలో ఇసుక గుత్తేదారు జేపీ పవర్ వెంచర్స్ అక్రమాలకు అంతేలేదు. దోచుకున్న సొమ్ముకు లెక్కలేదు. ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వుకొని అమ్మేసుకుంది. ఏపీ ఎండీసీకి చెందిన యంత్ర పరికరాలను వినియోగించుకుంది. కానీ డబ్బులు మాత్రం చెల్లించలేదు. బకాయిలు వసూలు చేసి ఇప్పించానని ఏపీ ఎండీసీ అధికారులు అప్పటి గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డికి పదే పదే లేఖలు రాసినా ఆయన పట్టించుకోలేదు. చివరకు జేపీ సంస్థ ఎలాంటి బకాయి లేదంటూ ధృవపత్రం జారీ చేసి బ్యాంకు గ్యారంటీలు విడుదల చేయించారు. వైసీపీ హయాంలో ఇసుక దోపిడీపై విచారణ చేస్తున్న ఏసీబీ అధికారులు ఈ బకాయి వ్యవహారాన్ని కీలకాంశంగా తీసుకుని విచారణ జరుపుతున్నారు. వైసీపీ హయాంలో 2019 సెప్టెంబర్ నుంచి 2021 మే వరకు ఏపీ ఎండీసీ ఇసుక వ్యాపారం చేసింది. ఆ తరువాత జేపీ సంస్థకు జగన్ ప్రభుత్వం ఇసుక వ్యాపారం కట్టబెట్టింది. ఆ సమయంలో ఏపీ ఎండీసీకి చెందిన 14 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక, వివిధ రీచ్లు, స్టాక్ పాయింట్లలో ఉన్న తూకపు యంత్రాలు, సీసీ కెమెరాలు, ఈపోస్ పరికరాలు జేపీ సంస్థకు అప్పగించారు. ఇసుక విలువ 157 కోట్లు, యంత్ర పరికరాల విలువ 27 కోట్లు కలిపి మొత్తం 184 కోట్ల రూపాయలుగా లెక్క తేల్చారు. ఇందులో కేవలం 10 కోట్ల రూపాయలు మాత్రమే జేపీ సంస్థకు ఉపగుత్తేదారైన టర్న్కీ సంస్థ చెల్లించింది. మిగిలిన 174 కోట్ల రూపాయలు 3.5 ఏళ్లుగా చెల్లించలేదు. వడ్డీతో కలిపి బకాయి 200 కోట్లకు చేరింది. జేపీ సంస్థ నుంచి ఆ మొత్తం వసూలు చేసి ఇవ్వాలని ఏపీ ఎండీసీ నుంచి గనుల శాఖకు అనేకసార్లు లేఖలు రాశారు. గత ప్రభుత్వంలో గనుల శాఖ డైరెక్టర్గా, ఏపీ ఎండీసీ ఎండీగా కూడా వెంకటరెడ్డి వ్యవహరించారు. జేపీ సంస్థ 2.5 ఏళ్లు ఇసుక గుత్తేదారుగా ఉంది. ఆ సమయంలో 100 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెల్లింపులు చేయాల్సి ఉండగా సర్దుబాటు పేరిట చివర్లో తప్పుడు లెక్కలు చూపింది. వాటన్నింటికీ వెంకటరెడ్డి తలూపారు. ఈ ఏడాది మార్చి 14న జేపీ సంస్థ ఎటువంటి బకాయిలు లేదంటూ ధృవపత్రం ఇచ్చేశారు. తర్వాత ఉపగుత్తేదారైన టర్న్కీకి చెందిన బ్యాంకు గ్యారంటీలు విడుదల చేయాలని జేపీ సంస్థ కోరింది. ఆ తరువాత 120 కోట్లు విడుదల చేయాలని మార్చి 23న బ్యాంకు మేనేజర్కు వెంకటరెడ్డి లేఖ పంపారు. ఇలా వెంకటరెడ్డి జేపీ సంస్థకు వత్తాసు పలికారు. వైసీపీ ప్రభుత్వంలో ఇసుక దోపిడీపై కేసు నమోదు చేసి విచారిస్తున్న ఏసీబీ ఇప్పుడు ఈ బకాయిపై దృష్టి పెట్టింది. జేపీ సంస్థ ఎంత బకాయి ఉంది, ఎన్నిసార్లు ఏపీ ఎండీసీ అధికారులు లేఖలు రాశారు, గనుల శాఖ డైరెక్టర్గా ఉన్న వెంకటరెడ్డి ఎందుకు స్పందించలేదు, బకాయి గురించి పట్టించుకోకుండా నో డ్యూస్ సర్టిఫికెట్ జారీ, బీజీల విడుదలకు ఆదేశాలు ఎలా ఇచ్చారు అనే వివరాలను గనుల శాఖ, ఏపీ ఎండీసీ అధికారుల నుంచి తీసుకుంటున్నారు. ఇసుక కేసులో వెంకటరెడ్డి అడ్డగోలుగా వ్యవహరించారనడానికి ఇదే కీలకం కానుందని గనుల శాఖ వర్గాలు చెబుతున్నాయి.